సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కిడ్నాప్ కేసులో బాధితుడి వాదనలు విన్న తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ నెల 3న విద్యార్థి నాయకుడిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థి నేత కుమార్ ఫిర్యాదుతో ఈ కేసు ఫైల్ చేశారు. ఈ కేసును క్వాష్ చేయాలనని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ కిడ్నాప్ కేసుతో మోహన్ బాబుకు సంబంధం లేదని కోర్టులో లాయర్ వాదనలు వినిపించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరని, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చారంటూ బోర్డింగ్ పాస్ వివరాలు కోర్టుకు అందజేశారు. ఈ కేసులో మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే మోహన్ బాబుకు నోటీసులిచ్చి వివరణ తీసుకునే అవకాశం ఉంది కదా అని న్యాయమూర్తి అడిగారు. అయితే కిడ్నాప్ కేసులో మోహన్ బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరపున ఏపీపీ వాదనలు వినిపించారు. ఘటన తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణించారని, అందుకు ఆధారాలుగా బోర్డింగ్ పాస్ వివరాలు కోర్టు ముందు ఉంచారు. ఈ కిడ్నాప్ జరిగిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మోహన్ బాబు, యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, మోహన్ బాబు మధ్య ఫోన్, మెసేజ్ సంభాషణ జరిగినట్లు ఏపీపీ కోర్టుకు తెలిపారు. అంతేకాదు ఈ కేసులో A3గా ఉన్న మంచు విష్ణు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రాలేదన్నారు. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, పిటిషనర్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించొద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వదని ఏపీపీ కోరారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు తిరుపతి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టి వినతి పత్రం అందచేందుకు వెళ్లారు. ఇందులో విద్యార్థి సంఘ నేతల్ని కిడ్నాప్ చేసి దాడి చేశారోనే ఆరోపణలు వచ్చాయి. వారికి గాయాలు కూడా అయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని కిడ్నాప్ చెర నుంచి విడిపించారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.